రామచంద్ర గారు, మనం భారతీయ జనతా పార్టీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే. రవికుమార్ గారు, మొత్తం కంచె గచ్చిబౌలికి సంబంధించి భూముల వ్యవహారంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ఏఐ చిత్రాలు సర్క్యులేట్ చేశారు, ఒక దుష్ప్రచారం ప్రభుత్వం మీద చేశారు అంటూ ప్రభుత్వం ప్రస్తుతం కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలా మంది కూడా ఆ ఫోటోలు వీడియోలు ఏవైతే అప్పట్లో పోస్ట్ చేశారో అన్ని డిలీట్ చేస్తున్నారు. అందులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి నిజమా? అవన్నీ ఏఐ చిత్రాలైనా? నిజంగా అక్కడ ఏం జరగలేదా? కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, ఏదైనా నిజం ఉంటేనే మనకు ఈ సోషల్ మీడియాలో కానీ, ముఖ్యంగా సోషల్ మీడియాలో నిజం ఉంటేనే వస్తుందండి, ఊరికేనే రాదు. అవి కాకుండా చాలా నిజమైన వీడియోస్ కూడా చాలా వచ్చినాయి. జింకలు చనిపోవడం, జింక పిల్లలు చనిపోవడం, పాములు హెచ్సి రోడ్లపైకి రావడం, హెచ్సి కాలేజీలలోకి రావడం, ఇవన్నీ నిజం కాదంటారా? సరే, ఇప్పుడు మిగతా వాటి పైన కొన్ని నెమళ్ళ అరుపులు అవన్నీ రావడం ఎంక్వైరీ చేస్తున్నారు అనుకుందాం, దాంట్లో ఏదో యాడ్ చేశారు అనుకుందాం. మరి మిగతావన్నీ నిజం కాదా? అక్కడ జింకలు ఉన్నాయి నిజం కాదా? అక్కడ పాములు ఉన్నాయి నిజం కాదా? జీవ వైవిధ్యం అక్కడ ఉంది, ఇన్ని రోజుల వరకు పెంపొందింది అక్కడ, అది నిజం కాదా? ఇవన్నీ నిజం కాదంటే ఇంకా వాళ్ళని ఏమని చెప్తాం? ఇప్పుడు నెమళ్ళు ఎక్కడైనా వస్తాయంట. కొంతమంది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలివైన వాళ్ళు, మేధావులు, కొంతమంది మొన్న ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ నెమళ్ళు వచ్చేస్తాయంట. మరి ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ నెమళ్ళు వచ్చేస్తాయి. మరి మీ గాంధీ భవన్ వెనుక కూడా ఖాళీ స్థలం చాలా ఉంది, మరి అక్కడ ఎందుకో రాలేదు నెమళ్ళు ఎందుకో? అంటే సమర్థించుకునే దానికి కూడా కొంచెం హద్దు ఉంటదండి. మరి దారుణంగా ఈ భూములు కొట్టేయాలన్న యావ తప్పితే నిజంగా అక్కడ జరుగుతున్న నష్టాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు, వీళ్ళు చూడలేకపోతున్నారు ఎందుకో. వీళ్ళకి ఎంత చెప్పినా కూడా దాని వెనుకనే పడుతున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినాక కూడా మళ్ళీ కూడా అదే విధంగా మాట్లాడుతున్నారంటే, అంటే ఎందుకు అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి దీన్ని పంచుకుందామని చూస్తున్నారన్న ఒక కాన్సెప్ట్ కనిపిస్తుంది తప్పితే ఇక వేరే ఏం. అయితే రవికుమార్ గారు, గతంలో బీఆర్ఎస్ కూడా తెలంగాణలో చాలా భూములు అమ్మింది. ఉదాహరణకు చెప్పుకుంటే కోకాపేటలో ఎకరం 100 కోట్లకు అమ్మడం కావచ్చు. అవి కాకుండా చాలా భూములు అమ్మినటువంటి పరిస్థితి. అప్పుడు ఈ స్థాయిలో ప్రొటెస్ట్ చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకు చేస్తుంది అని కూడా కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దోస్తు అంటున్నారు, వారికి మీకు ఒప్పుకుంటారా? శివగారు, కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ హయాంలో అమ్మినటువంటి ప్రతి ఒక్క భూమి పైన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. నేను స్వయంగా కోకాపేటలో జరిగినటువంటి భూముల అమ్మకాల పైన మేము మా ఆఫీస్, అంటే మాకు మొత్తం రిస్ట్రిక్ట్ చేస్తే మా ఆఫీస్ ముందే ధర్నా కార్యక్రమం పెట్టినాం. మా బీజేపీ ఆఫీస్ ముందే ధర్నా కార్యక్రమం పెట్టినాం. బీజేపీ ఆఫీస్ ముందే పోలీసులు వచ్చేసి అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయినారు. బీజేపీ ఆఫీస్ గేట్ బయటికి వస్తే అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయినారు. దాని గురించి అంటే అది అప్పుడు కేటీఆర్ గారు ఎంతగా పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, కేసీఆర్ గారు ఎంతగా పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు మమ్మల్ని గేటు కూడా దాటనీయకుండా అక్రమంగా మా నాయకులు ఏ విధంగా అరెస్ట్ చేశారు, మమ్మల్ని కూడా అరెస్ట్ అయినారు. మమ్మల్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో మీకు కావాలంటే క్లిప్పింగ్స్ ఉన్నాయని పంపిస్తా, క్లిప్పింగ్స్ ఉన్నాయి, పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయని పంపిస్తాను. అంతేకాదు కోకాపేట భూములే కాదు, ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో ఎక్కడెక్కడైతే ల్యాండ్ యాక్విజిషన్ జరిగిందో, ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరి తరఫున కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్దగా అవాజ్ చేయలేదు, పెద్దగా అప్పుడు చేయలేదు, వీళ్ళేం పెద్దగా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకు కూడా దోచుకునే అవకాశం వస్తుంది, భూములు అమ్ముకునే అవకాశం వస్తుందని వాళ్ళు అప్పట్లో కాముగా కూర్చున్నారు, కానీ ఏం మాట్లాడలేకపోయారు. బీజేపీ పార్టీ కొట్లాడింది, బీజేపీ పార్టీ జైలుకు పోయింది, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసులు వేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది ఏంటంటే, మొత్తానికి తెలంగాణ ప్రజలకు తెలిసి వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా తేడా ఏమీ లేదు. మరో ముఖ్యమైన విషయం రవికుమార్ గారు, రెండు భారీ భూ కుంభకోణాలను త్వరలో బయట పెట్టబోతున్నాను అంటున్నారు కేటీఆర్. అందులో ఒక భారీ భూ కుంభకోణం మీ పార్టీకి చెందినటువంటి కీలక నేతది ఉంది, రెండోది కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతది ఉంది. ఇద్దరు కలిసి వారి మధ్య ఉన్నటువంటి దోస్తానాతో మొత్తం ఇదంతా కూడా చేస్తున్నారు, ఈ భారీ భూ కుంభకోణాలు చేస్తున్నారు అనేది ప్రధానమైన విమర్శ. 2 రోజుల్లో బయట పెడతారండి ఈ భూ కుంభకోణం, ఏం చెప్తారు? 2 రోజులు బయట పెట్టమని చెప్పండి. బయట పెడితే మా పార్టీ ఎవరు వదలదు కదా, మా పార్టీ సొంత నాయకులనే వదలదు. అంటే మా పార్టీ సొంత నాయకులనే వదలదు. ఇక మిగతా వాళ్ళని ఎట్లా వదులుతారండి? మిగతా వాళ్ళంతా చేసే ధైర్యం ఉందా? మీకు కనీసం చిన్న ట్రాన్స్ఫర్ అనేదినే చేయరు మా దాంట్లో.
ఇంకా భూముల మీరు చెప్తున్నాయన్నీ చెప్పుకుంటే నవ్వొస్తుంది కానీ ఇక అవన్నీ కుదరదండి బీజేపీలో. మీకు తెలియదు, బీజేపీలో ఇవన్నీ నడవవు అన్ని. మీరు ఏదో చెప్తా ఉన్నారు కానీ సరే ఏదో కొన్ని చెప్తా ఉంటారు కొంతమంది నాయకులు, కేసులైన వాళ్ళు, ఈడి దాడులైన వాళ్ళు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు కదా అని చెప్పేసి అది చెప్తుంటారు. అవన్నీ ఉతుకుతాయి, అవన్నీ ఏం కాదు. ఏదో జాయిన్ అయ్యారు పేరు కానీ వాళ్ళు ఏం పెద్దగా చేసే కేసులు నడుస్తూనే ఉంటాయి. కేసులలో వాళ్ళు విచారణ ఎదుర్కొంటూనే ఉంటారు. వాళ్ళ ఆస్తులు కూడా జప్తులు అవుతూనే ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు జప్తులైన కొన్నింటిని కూడా తీసుకొని ఏమంటే లాస్ అయిన బ్యాంక్స్ కి కూడా పంచేసారి కూడా అయిపోయింది. అది మా పార్టీలో ఉన్నప్పటికీ కూడా వదలలేదు వాళ్ళని. అంటే ఈ అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ బీజేపీలో అట్లా జరగవండి. బీజేపీలో అట్లా జరిగే ఛాన్సే లేదు. నేను ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. కేటీఆర్ గారు చేసినటువంటి హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో చేసినటువంటి భూ ఆక్రమణలు కావచ్చు, ఈ కంపెనీలతో వీళ్ళకు ఉన్నటువంటి ఏమంటారు మన భూములకు సంబంధించినటువంటి వీళ్ళకి జరిగినటువంటి పార్ట్నర్షిప్లు కావచ్చు, భూ సెటిల్మెంట్ కావచ్చు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఫోనిక్స్ కేసు మీకు తెలిసిందే కదా. ఫోనిక్స్ కేసు రాలేదా? ఫోనిక్స్ కేసు కేటీఆర్ పైన ఆరోపణలు రాలేదా? దాని తర్వాత అందరి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఏవి కూడా చర్యలు తీసుకునేదాకా కూడా వెళ్ళట్లేదు కదా రవికుమార్ గారు. గతంలో మీరు చాలా ఆరోపణలు చేశారు. కేసీఆర్ త్వరలో జైలుకి వెళ్ళబోతున్నారని బండి సంజయ్ గారు ఎన్నిసార్లు చెప్పారు. ఇప్పుడు ఆయన కేంద్రంలో ఉన్నారు, ఏకంగా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ ఇక్కడే ఉన్నారు. ఎవరు అందరి మీద ఆరోపణలు చేసేవాళ్ళే. నేను అదే అంటాను, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయినందుకే ఆ కేసులు ముందుకు జరగడం లేదు, ఆ కేసులు ముందుకు పోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ వేదికగా ములాఖత్ అయినాయి. అంతకుముందు మొన్న చెన్నై కూడా పోయిర్రు. చెన్నైతో పాటు ఢిల్లీలో కూడా మాట్లాడుకున్నారు. వీళ్ళు మాట్లాడుకుని ఇద్దరు ములాఖత్ అయినారు. కాబట్టి కాళేశ్వరం కేసు నుంచి తీసుకొస్తే అన్ని కేసుల్లో, ప్రతి ఒక్క కేసుల్లో రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ చేసుకుంటాడు. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సెటిల్మెంట్ చేసుకుంటున్నాడు కాబట్టి కేసుల్లో ఈ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు అరెస్ట్ అవ్వట్లేదు. లేకపోతే మన 55 కోట్లకు సంబంధించి చిన్న కేసు ఏదో పెట్టి దాని ఏదో హంగామా చేసి ప్రజల దృష్టిని మరల్చి ఇక అరెస్ట్ చేసిన రవికుమార్ గారు, పావని గౌడ్ గారు కాంగ్రెస్ తో కలిసిపోయారా? రవి అన్న మర్చిపోయిండ్రు అనుకుంటాను. కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీనే, కేసులు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుల లక్షల కోట్ల అవినీతి జరిగిందని వాళ్లే ప్రచారం చేసిండ్రు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ ముచ్చటను అందుకొని మొత్తం ఊరు వాడ తిరిగి తెలంగాణ ప్రజలు నమ్మబలికే ప్రయత్నాలు చేసిండ్రు. ఇప్పుడు మరి లక్షల కోట్ల అవినీతి జరిగింది ఎవరన్నా నిరూపించిండ్రా అండి? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు, విద్యుత్లో అవినీతి జరిగిందన్నారు, ప్రతి ఒక్క దాంట్లో అవినీతి జరిగిందని మొదటి నుంచి కేసీఆర్ గారి మీద నిందారోపణలు వేసిండ్రు. ఎవరన్నా నిర్ధారించిండ్రా? అసలు ఏం చేసిండ్రు వీళ్ళందరూ? కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న ఒక చిన్న సబ్మిషన్. కాళేశ్వరం గురించి మేము మేము చేసినంత సైంటిఫిక్ అనాలిసిస్ ఎవరు చేయలేదు. మీకు అది అర్థం కాదు. దాని జోలికి పోకండి, మీకు తెలియదు. తమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన కాళేశ్వరాన్ని తీసుకుపోయి అక్కడెక్కడో కట్టిండు. తమ్మిడిహెట్టికి ఆల్రెడీ అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉండే, కెనాల్స్ ఉండే, వాటన్నిటినీ కాదని కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల జరిగిన నష్టం దగ్గర నుంచి ఈ యొక్క కాళేశ్వరం కట్టడం వల్ల కొత్తగా వచ్చినటువంటి ఖర్చు, ఆ ఖర్చుని ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చినారు, ఇవన్నీ పెద్ద హిస్టరీ ఉంది. మా పార్టీ ఇచ్చిన ప్రెజెంటేషన్ చూస్తే నీకు అర్థమవుతుంది. అంటే నీకు కుమ్మిడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, ఏం జరిగింది అనేసి అందరికీ తెలుసు. షెకావత్ గారు మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా మిషన్ భగీరథ గురించి వెళ్ళి ఏ విధంగా మాట్లాడిండు, ఏ విధంగా ప్రశంసలు కురిపించిండ్రు అనేది మనందరికీ తెలుసు. ఇంకొకటి మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టి మీరు హర్ గల్ జల్ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అది కూడా నిజమే కదా అన్న, ఇదన్నా ఒప్పుకోండి అన్న. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ కుమ్మక్కైందని అంటారు. అది కాంగ్రెస్ వాళ్ళేమో బీజేపీ తోటి బీఆర్ఎస్ కుమ్మక్కైంది అని అంటారు. ఏ పార్టీ తోటి కుమ్మక్కు కావాల్సిన అవసరం మాకు లేదన్నా. మీ రెండు జాతీయ పార్టీలు కలిసి దేశాన్ని సర్వనాశనం చేసింది. ఒక్క నిమిషం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి ప్రపంచంలో. పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను, మళ్ళా తర్వాత గ్యాస్ ధరలను పెంచిండ్రు బీజేపీ వాళ్ళు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారండి. అరే అది మన రాహుల్ వర్యులు ఏం చేస్తాండ్రో కూడా మనకు తెలియదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు పెంచితేనే
సిలిండర్లను పట్టుకొని ఉల్లిగడ్డలను మీడలేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అది ఢిల్లీలో రాజధానిలో రోడ్ల మీద బైఠాయించారు. మరి రాహుల్ గాంధీ గారు నిద్రపోతాండ్రా, ఏం చేస్తాండ్రు? రైట్, ఓకే పావని గౌడ్ గారు. చివరిగా జితేందర్ గారు చెప్పండి సార్. జితేందర్ గారు ఏమంటారు? మొత్తానికి బీఆర్ఎస్ మీతో ఉంది అని ఇటు బీజేపీ ఆరోపిస్తుంది, లేదు భారతీయ జనతా పార్టీతో ఉందంటున్నారు. మొత్తానికి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ ని బి టీమ్ గా అయితే వాడుకోవాలి.